పరిస్థితి వచ్చేవరకల్లా అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చేది అసలు అందరిలో కల్లా డిస్టర్బ్ అయ్యి అన్ఫార్చునేట్ ఎవరు అంటే పిల్లలు. అక్కడ ఒకవేళ అది భార్యాభర్తల సంబంధం అయి ఉండి అక్కడ గృహహింస గనక జరుగుతుంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఆర్ చిల్డ్రన్. వాళ్ళు సైకలాజికల్ గా అసలు ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే అసలు వీళ్ళు మనం మూవీస్ లో చూసేది నిజంగా చాలా కేసెస్ చూస్తుంటామండి. వాళ్ళు బయట కూర్చొని వాళ్ళిద్దరు తల్లిదండ్రి ఇంట్లో కొట్టుకుంటూ ఉంటే వీళ్ళు బిక్కుమని ముడుచుకొని మనకు కొన్ని కార్టూన్స్ వేస్తుంటారే, అవి నిజంగా డిపిక్షన్ ఆఫ్ వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్, రైట్? వాళ్ళు ఎంత సైకలాజికల్ గా ఇదైపోతారు. అదొక ఇష్యూ. అయితే వాళ్ళకి షెల్టర్ హోమ్స్ లో వాళ్ళని పిల్లల్ని కూడా పెట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ వాళ్ళకి కూడా చాలా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, సైకలాజికల్ ట్రీట్మెంట్ చాలా అవసరం ఉంటుంది. ఈ హింసలో వాళ్ళు కూడా భాగం అయిపోతారు. ఈవెన్ 4 వేస్తూ పిల్లల్ని కూడా కొట్టే అవకాశం చాలా ఉంది, రైట్? కాబట్టి వాళ్ళని ఫస్ట్ మనము సైకలాజికల్ గా బయటకు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది జరుగుతుంది ఇందులో. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏం జరుగుతుందంటే తండ్రి వచ్చి నాకు హక్కు ఉంది కదా పిల్లల మీద, నువ్వు ఒక్కదానివే కాదు కదా, నా పిల్లలు కూడా కదా, నాకు హక్కు ఉంది, నేను ఉంచుకుంటాను. అందుకని ఇప్పుడు తల్లి ఏం అడుగుతుందంటే కస్టడీ ఆర్డర్ కూడా అడుగుతుంది. వీళ్ళు మనకు కొన్ని లా ప్రకారం ఏంటంటే పిల్లలు మైనారిటీ తీరే వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలి. కస్టడీ ఆర్డర్ అడుగుతూ తండ్రికి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. ఇప్పుడు లెటర్సే వాళ్ళు విడిగా ఉండమంటూ జరిగితే తండ్రికి విజిటింగ్ రైట్స్ ఇస్తూ కస్టడీ ఆర్డర్ తల్లికి ఇస్తూ వాళ్ళ పిల్లల పోషణ, వాళ్ళ ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి అని తండ్రికి అప్పచెప్పొచ్చు. తల్లి కనుక సంపాదనలో ఉంటే అది బోత్ కెన్ షేర్, బట్ తండ్రికి కూడా ఈక్వల్ బాధ్యత ఉంది. కాబట్టి కస్టడీ ఆర్డర్ కూడా అడగొచ్చు, రెసిడెన్స్ ఆర్డర్ అడగొచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్ అడగొచ్చు, కస్టడీ ఆర్డర్ అడగొచ్చు, కంపెన్సేషన్ అడగొచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ అడగొచ్చు, రైట్? తండ్రి విజిటింగ్ రైట్స్ అడగొచ్చు.